కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం చాలా వరకు వింటూ ఉంటాం కదా, పిట్ట కొంచెం కూతగనం అంటారు. అయితే ఇప్పుడు నేను చూపించే పాపను చూస్తే మీరు కూడా ఈ సామెత నిజమే ఏమో అంటారు. పాప వయస్సు 5 సంవత్సరాలు. ఆమె పేరు బృందాలహరి. ఈ అమ్మాయి యొక్క టాలెంట్ ఏంటని ఆలోచిస్తున్నారా? సాధారణంగా ఈ రోజుల్లో తెలుగు పదాలు పలకడానికి పిల్లలు నానా కష్టాలు పడుతున్నారు. అలాంటిది ఈ అమ్మాయి 5 ఏళ్లకే తెలుగు శ్లోకాలన్నీ చాలా చక్కగా చెప్పేస్తుంది. అది కూడా 5 నిమిషాల్లోనే 23 శ్లోకాలని టకా చదివేస్తుంది. మరెందుకు ఆలస్యం, ప్రస్తుతం బృందా మనతో పాటు ఉంది. ఆమె టాలెంట్ ఏంటో నాతో పాటు మీరు కూడా చూసేయండి. హలో బృందా, నీ పేరు బృందానా, బృందా లహరినా? బృందా లహరి. నీ పేరు చాలా బాగుంది. ఎవరు పెట్టారు? మమ్మీ పెట్టింది. ఏ క్లాస్ చదువుతున్నావు బృందా? సారీ, బృందా. యూకేజీ. ఏ స్కూల్? సంస్కార్. మీ స్కూల్లో తెలుగు మాట్లాడతారా? తెలుగు ఓన్లీ ఇలా నేర్పిస్తారా? అసలు మాట్లాడరా తెలుగులో? అసలు నీకు తెలుగు రాదా? రాయడం చదవడం వచ్చా తెలుగు? ఎట్లా నేర్చుకున్నావు మరి? మమ్మీ నేర్పించిందా? సో క్యూట్. బృందా, నీకు మంచి టాలెంట్ ఉందని చెప్పింది. ఏంటది చెప్పు. నీకు తెలుసా, నువ్వు మంచిగా శ్లోకాలన్నీ చెప్తావంట కదా, అది కూడా 5 minutesలో 23 శ్లోకాస్ చెప్తావంట కదా, అవునా? సో ఇది మరి మా కోసం ఒక మంచి శ్లోకంతో స్టార్ట్ చేద్దామా? ఓకే, నీకు నచ్చిన శ్లోకం చెప్పు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన శీర్షం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి జ్ఞాయగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. చాలా బాగా చెప్పావు బృందా. సో తెలుగు పదాలన్నీ అంత స్పష్టంగా ఎలా పలుకుతున్నావు? నువ్వు రోజు నేర్చుకుంటావా, ప్రాక్టీస్ చేస్తావా? ఎవరు నేర్పిస్తారు? టీచరా? సో ఇంటికి వచ్చి నేర్పిస్తారా నీకు? సో నార్మల్గా పిల్లలందరూ కూడా ఇంగ్లీష్లో రైమ్స్ చెప్తారు, అవన్నీ చెప్తారు కదా, నీకు తెలుగు నేర్చుకుంటే ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుందా? నచ్చుతుందా తెలుగులో శ్లోకాలు చెప్పడం అవి? సో ఓకే, మరి ఇంకొక శ్లోకం చెప్పు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనా మృత్యోర్ముక్షీ అమామృతాత్. ఓకే, సో క్యూట్. చాలా బాగా చెప్పావు తెలుసా నువ్వు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్తారా ఇట్లా శ్లోకాలు? లేదా? వాళ్ళందరికీ నువ్వు నేర్పిస్తావా? మరి చెప్తా ఉంటావా? కొన్ని నేర్పించావా? ఎందుకని? వాళ్ళు అడగరా? నేర్చుకోరా? సరే, నీకు 23 శ్లోకాస్ వచ్చు కదా, 5 minutesలో చెప్పేస్తాను అన్నా కాబట్టి ఇప్పుడు నేను టైమర్ ఆన్ చేస్తాను అన్నమాట. 5 minutesలో శ్లోకాస్ అన్నీ చెప్పేయాలి. ఓకే, డన్. సో నేను అడుగుతూ ఉంటాను ఒక్కొక్కటి. సో 1 2 3. ఫస్ట్ది శుక్లం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వక్రతుండ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మ. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. కరాగ్రే. కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థిరే గౌరీ కరస్పర్శేన శుభంకరో. సరస్వతి నమస్తే. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓంకార బిందు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం జాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ ఓం నమః. నమస్తే. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే స్థురపూజితే శంఖచక్ర గజాహస్తే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వమంగళ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. త్వమేవ. త్వమేవ మాతా చ పితా త్వమేవ తమేవ బంధుష్య సఖా త్వమేవ తమేవ విద్యా ద్రమిణం తమేవ తమేవ
సముద్ర. సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్తి నమస్తుభ్యం పాదస్పర్శం సమస్కుమే. శాంతాకారం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాడారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. త్రయంబకం. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనా భృక్తముక్షి అమామృతాత్. శ్రీరామ. శ్రీరామ రామ రామేతి రమే నామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆదిదేవ. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఓం భూర్భువః. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. బుద్ధిర్బలం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భరస్తమరోగత అజాడ్యం వాక్పటుక్తం చ హనుమాన్ చరణాద్ భవేత్. తమస్విం. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాదం హరిసత్తమ హనుమాన్ భ్రతమాస్తాయ దుఃఖక్షేత మరోవత. ఓకే. ఆపదామప. ఆపదామప అత్తానం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గంగే చ. గంగే చ యమునే చైవ సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. యత్ర యోగీశ్వర. అత్ర యోగీశ్వర కృష్ణు అత్ర పానోదనుత్తరః తత్ర శ్రీ విజయభూతి ధ్రువా నీతిర్మతిర్మమ. సాయిశ్వర. సాహీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. జ్ఞానానంద. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాస్మహే. అసతోమ. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతం గమయ. ఓం శాంతి 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 శాంతి. అమ్మయ్య, ఫైనల్లీ 23 చెప్పేశావు కదా. సో నువ్వు అనుకున్న టైంలో చెప్పేశావు. కంగ్రాచులేషన్స్. అసలు ఇంత బాగా చెప్తున్నావు నువ్వు. ఎప్పుడు నేర్చుకుంటున్నావు? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 1 month. 1 month ఓన్లీ. 1 monthలో ఇన్ని శ్లోకాలు నేర్చుకున్నావా? అది కూడా ఇంత క్విక్గా ఇంత ఫాస్ట్గా చెప్తున్నావు. సో నిజంగా నువ్వు చాలా టాలెంటెడ్ అనమాట. సో చూసారు కదా. బృందా, ఇంకా నీకేమొచ్చు? అందరి బంధువుల అందరి బంధువయ్యా. ఓ పాట వచ్చా? ఓకే, పాడు మరి. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకు మెహ్రువయ్య మా అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కోర్కలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్య తెల్లవారున చక్రవర్తినై రాజ్యముని వాడయ్యా మా సీతారామయ్య. ఓకే, డన్. నీకు మొత్తం పాట వచ్చని నాకు అర్థమైంది. సో నిజంగా చాలా టాలెంటెడ్ అనమాట. సో పిల్లలు బృందాన్ని చూస్తే అట్ ద ఏజ్ 5 years 5 yearsలో నేను మోస్ట్లీ నాలాగే చాలా మంది అసలు మన ఇంట్లో ఏం చెప్తే అది తప్పించి అసలు ఇంకేం తెలియకుండా ఉంటాం. బట్ ఇప్పుడు కిడ్స్ మాత్రం ట్రెండ్ మారింది అంటున్నారు కదా. సో పిల్లలు కూడా అంతే అండి, పుట్టుకతోనే అన్నీ నేర్చేసుకుంటున్నారు అనుకుంటా. ఏదేమైనా కిడ్స్ టాలెంట్కి డెఫినెట్లీ పేరెంట్స్ ఒక హెల్ప్ ఉండాలి. మరి బృందా వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు కూడా స్వతహాగా డాక్టర్స్ అంట. డాక్టర్స్ అయి ఉండి తెలుగులో చక్కగా శ్లోకాలు కానివ్వండి నేర్పించడం, లేదా ఆ భక్తి భావన ఇప్పటి నుంచి పిల్లల్లో అలవరుస్తున్నారు. వారితో కూడా మాట్లాడేద్దాం. డాక్టర్ సింధు గారు మనతో ఉన్నారు. హలో సింధు గారు. హలో అండి. సింధు గారు, సాధారణంగా మీ పాప చాలా చూడడానికి క్యూట్గా ఇన్నోసెంట్గా ఉంది, కానీ అసలు నోరు ఉత్త టక్క శ్లోకాలు అది కూడా ఎంత గట్టిగా చాలా లౌడ్గా చెప్తా ఉంది. సో ఎన్ని మంత్స్ నుంచి నేర్చుకుంటుంది?
పాప యాక్చువల్‌గా ఈ శ్లోకాస్ అన్నీ 1½ మంత్ నుంచే నేర్చుకుంటుందండి. పెద్ద ఓకే. ఎక్కువ రోజులు తీసుకోలేదు. ఓకే. అంటే మొదట్లో చిన్న చిన్నగా విని వెంటనే చెప్తూ ఉండేది. హ్మ్. ఇప్పుడు ఈ పాట గాని, మూవీలో ఒకసారి చూసి వెంటనే పాడేది. హ్మ్. సో, అది చూసి ఇట్లా ఇంకా నేర్పిస్తే ఇంకా షైన్ అవుతదేమో అని అనిపిచ్చి, ఓకే. సో, వీటిల వల్ల మామూలుగా మెడికల్‌గా కూడా ఏమంటామంటే మెమరైజేషన్ స్కిల్స్ అవి పెరుగుతాయి. ఇంకా న్యూరోనల్ ఓకే. డెవలప్‌మెంట్ ఎక్కువవుతుంది. ఈ ఏజ్‌లో గాని మనం ఇలాంటి హ్మ్. మెమరీ బేస్డ్‌వి ఎక్కువ నేర్పిస్తే మెమరైజేషన్ కూడా బావుంటుందని చెప్పి ఇట్లా వాళ్ళ టీచర్ గారు నేర్పించడం జరిగింది. ఓకే. అలా చెప్తున్న దగ్గర నుంచి తను పికప్ చేస్తుంది. సో, అట్లా ఓకే. చెప్తుంది. సో, సాధారణంగా స్కూల్‌లో ఎల్‌కేజీ అని చెప్తుంది. స్కూల్‌లో కూడా తెలుగు అసలు మాట్లాడడం మేము అని చెప్తుంది. హ్మ్. అలాంటిది హ్మ్. మరి తెలుగు శ్లోకాలు మాత్రం చాలా బాగా చెప్తుంది. హ్మ్. హ్మ్. సో, ఓన్లీ తెలుగులో నేర్పించడానికి మీకేమైనా రీజన్ ఉందా అండి? అంటే ఇప్పుడు అంతా ఇంటర్నేషనల్ స్కూల్స్ అని ఇంగ్లీష్ ఒక్కటే మాట్లాడుతున్నారు కదా! అవును. సో, అందుకు తెలుగు మదర్ టంగ్‌గా నేర్చుకుంటే తనకు కూడా బావుంటుంది. సో, అలా తెలుగు అన్నది మళ్ళీ వానిష్ అయిపోకుండా ఓకే. సో, మేము తెలుగులోనే మాట్లాడతాం ఇంట్లో. సో, అట్లా తనకి తెలుగు మదర్ టంగ్ కాబట్టి బాగా ఫెమిలియర్ లాంగ్వేజ్ కాబట్టి మాట్లాడుతుంటుంది. సో, ఓకే. ఎర్లీగా మాటలు కూడా తనకి చాలా ఎర్లీగానే వచ్చేసాయన్నమాట. హ్మ్. సో, 6, 7 మంత్స్‌కే అమ్మ అని అంటూ ఉండేది. ఓకే. అలా స్లోగా పెరుగుతున్న కొద్దీ 1 ఇయర్, 2 ఇయర్స్‌కి కంప్లీట్‌గా ఫుల్ మనలాగే ఫ్లూయెంట్ లాంగ్వేజ్ మాట్లాడేస్తూ ఉండేది. ఆ! సో, వాళ్ళ టీచర్ గారు కూడా ఒకసారి ఎప్పుడైతే పద్యం చెప్పిందో మామూలుగా చాలా మందికి స్టట్టరింగ్ వస్తుంటుంది. అవును. అంటే అసలు కొన్ని పదాలు మనమే అది హ్మ్. అంటే అంత కష్టమైనవి హ్మ్. పదాలు చాలా పలకడం చాలా హ్మ్. కష్టం హ్మ్. అన్నమాట. అవును. రెగ్యులర్‌గా మనకు అలవాటు ఉంటే గాని హ్మ్. అసలు పలకలేము. హ్మ్. అలాంటిది 1½ హ్మ్. మంత్‌లో ఎంత నీట్‌గా శ్లోకాలన్నీ చాలా హ్మ్. బాగా చెప్తుంది. ఎక్కడ తడబడకుండా హ్మ్. ఒక్క అక్షరం కూడా పొర్లు పోకుండా అసలు నిజంగా సో క్యూట్ బృందా నువ్వు. సో, ఓకే. ఒక పేరెంట్‌గా మీరేం చెప్తారు? అంటే కిడ్స్‌కి మనం ఎప్పటి నుంచి ఇలాంటివన్నీ నేర్పించాలి అంటారు? కిడ్స్‌కి ఎంత ఎర్లీగా నేర్పిస్తే అంత మంచిదండి. ఓకే. అంటే చిన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే మాటలు నేర్చుకొని అమ్మ, తాత అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారో హ్మ్. అంత ఎర్లీ స్టేజ్ నుంచే మనం అన్ని రకాల మాటలు అండ్ లాంగ్వేజెస్ కూడా వీలైనంత వరకు మనకొచ్చిన లాంగ్వేజెస్ అన్నా మనం నేర్పిస్తే తెలుగు, ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజెస్ కంటే దాటి వస్తే మామూలుగా కూడా వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయని అర్థం అన్నమాట. ఓకే. సో, అందరికీ పిల్లల్లో ఇంటెలిజెన్స్ అన్నది ఒకేలా ఉంటుందండి. అంటే కొంత హై ఐక్యూ, లో ఐక్యూ అంటాము. హ్మ్. బట్ మనం అదంతా ట్యూనబుల్లే. సో, ఓకే. వాళ్ళకి ఐక్యూస్ అన్నవి మనం పెంచొచ్చు. సో, ఓకే. మనం ఇలాంటివన్నీ నేర్పించడం వల్ల వాళ్ళకి మెమరైజేషన్ పెరుగుతుంది. వాళ్ళు గుర్తుపెట్టుకోగలరు. ఈజీగా చదువుతున్నవన్నీ గుర్తుపెట్టుకోగలరు. సో, ఎంతో ఎర్లీగా మొదలుపెడితే 1, 2 ఇయర్స్ ఏజ్ నుంచి కూడా అన్నీ నేర్పిస్తూ ఉంటే, అన్నిట్ల మీద అవగాహన ఉంటే ఆటోమేటిక్‌గా వాళ్ళకి రేపొద్దున ఫ్యూచర్‌లో కూడా ఈ పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారు. సో, థ్యాంక్ యూ సో మచ్ సింధూర గారు. నిజంగా మీరు గ్రేట్ అని చెప్పాలి. ఒక డాక్టర్ అయ్యి ఉండి చక్కగా మన తెలుగు భాష మీద ఉన్న ఇష్టంతో మీ పాపకి తెలుగు శ్లోకాలు నేర్పిస్తున్నారు. అండ్ పాప కూడా చాలా బాగా క్విక్‌గా నేర్చుకుంటుంది. సో, బృందా ఫ్యూచర్‌లో ఏమవ్వాలనుకుంటున్నావు? పోలీస్. పోలీస్. ఎందుకని? అమ్మ డాక్టర్, నాన్న డాక్టర్ కదా! నువ్వెందుకు పోలీసు? అవుతాను. అవుతావా? సో, ఓకే. నువ్వేమనుకుంటున్నావో అది అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్ బృందా.